హాయ్ అందరికీ. ఇక్కడొచ్చి సంయుక్త లంచ్ బాక్స్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఒక పక్క రైస్ పెట్టాను. ఒక పక్కేమో మామయ్య గారి కోసం వాటర్ అయితే కాగబెట్టి ఒక గ్లాస్‌లో పోసేసాననమాట పౌడర్ వేసేసి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను గదా! మామయ్య గారు సోంపు వాటర్ తాగుతారు అనేసి. ఇక ఒక పక్కేమో మిల్క్ అయితే స్టవ్ మీద పెట్టేసాను. ఇక్కడ పల్లీ చట్నీ గూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇడ్లీలయితే వేయాలనమాట. మీకు టైటిల్‌లో చెప్పినట్టే సంయుక్త అయితే మామయ్య గారు, అత్తయ్య గారు అండ చూసుకొని అసలు మాటింటం మానేసేటట్టుందండి బాబు. మా అమ్మ చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు కాదు, పిల్లల చిన్నప్పుడు అసలు కంటే వడ్డీ ముద్దు, అసలు కంటే వడ్డీ ముద్దంటే నాకు అప్పటికంటే ఇప్పుడు బాగా అర్థమవుతుంది దాని మీనింగ్ ఏంటి అనేసి. సో, తనేదైనా చేస్తుంటే మనం గద్దిస్తుంటే చిన్న పిల్ల కదా! తనే తర్వాత నేర్చుకునిద్ది. ఎందుకు గద్దిస్తున్నావు అంటున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఆ పాపకి హమ్మయ్య! ఇక తాతయ్య, మా అమ్మ నన్ను ప్రొటెక్ట్ చేస్తారు అన్న ఫీలింగ్‌లోకెళ్తున్నారు. ఇక్కడ మా అత్తయ్య, మామయ్య కాదండి. అక్కడికెళ్ళినప్పుడు మా అమ్మ, నాన్న గూడా అదే పరిస్థితనమాట. సో, ఇది సంగతి. మీ ఇంట్లో గూడా ఇలాగే ఉందా? కామెంట్ అయితే చేసేయండండి. సో, ఇది మంచిదే. కానీ ఒక లిమిట్ వరకు. ఎక్కువైపోయిందనుకోండి పిల్లలు తల్లిదండ్రుల మాట ఇనకుండా సో, తయారైపోతారనమాట. అఫ్‌కోర్స్ నాకు ఆ బాధైతే లేదులెండి. ఎందుకంటే మా అత్తయ్య, మామయ్య మా వాల్యూ గూడా చెప్తూ ఉంటారు కాబట్టి సో, ఆ టెన్షనయితే లేదు. ఎప్పుడైనా గ్రాండ్ పేరెంట్స్ మీకే చెప్తున్నాను. నా ఛానల్ చూస్తుంటే గనక సారీ మిమ్మల్ని ఏమైనా తప్పుగా అనుంటే. కానీ మీ యొక్క పిల్లల కష్టాలను కూడా చెప్పండి పిల్లలకి. మీ అమ్మ ఇలా కష్టపడుతది, మీ నాన్న ఇలా కష్టపడతాడు మీ గురించి. సో, అలా అనకూడదు నాన్న మీరు తినాలి, చెయ్యాలి. సో, వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇలా చెప్తూ ఉండండి. అలా చెప్తూ ఉంటేనే కొంచెం వాళ్ళకి తెలుస్తుంది కదా! సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. తప్పుగా అయితే ఎవరు తీసుకోరనయితే అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే మొన్న ఇండస్ వ్యాలీ నుంచి 2 ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకటొచ్చేసి ఈ పాట్ అనమాట. కర్రీసు, రైసు, స్వీట్సు ఏమైనా జేసుకోవచ్చు. చాలా థిక్ లేయర్‌గా ఉందండి. మీరు చూడొచ్చు ఎంత థిక్‌గుందో. 2 వైపులా పట్టుకోవటానికి మనకైతే ఇక్కడ ఇవి అయితే ఇచ్చారనమాట. అండ్ దీనికి మూత గూడా ఉంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా సెట్ లెక్కొచ్చేసింది. అమ్మకి మొన్న ఇడ్లీ పాత్ర అయితే ఇచ్చాను కాబట్టి సో, అందుకోసమే నేను కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను. ఎట్లాగో తీసుకునేటప్పుడు మునుపు చిన్నదయింది గదా! ఈసారి పెద్దది తీసుకుందామని పెద్దది తీసుకున్నాను. సో, దీంట్లో ఏమేమొస్తాయో నేనిక్కడైతే మీకు చూపిస్తాను. ఇది కూడా చాలా అంటే చాలా మందంగా ఉందండి. కింద అడుగు భాగం వచ్చేసి మీకు చూస్తున్నారు గదా! అండ్ తర్వాత ఇవి పట్టుకోటానికి గూడా మనకి చక్కగా ఉన్నాయన్నమాట. ఎటువంటి క్లాత్ లేకుండా కూడా సింపుల్‌గా పట్టేసుకోవచ్చు. అండ్ మూత గూడా ఉంది దీనికి. అంటే ఇడ్లీ పాత్రకు మూత ఉండకుండా ఎలా ఉంటదక్క అంటారా? సో, క్లారిటీగా చెప్పాలని నేనలా అయితే అన్నాను. ప్లేట్స్ ఏమేమి వచ్చాయో చూపిస్తాను. ఇది వచ్చి చిల్లుని గిన్నె టైప్‌లోదొచ్చింది. మనం బంగాళదుంపలు, లేపోతే పప్పులు అలాంటివి ఉడికించుకోవచ్చనమాట. అండ్ తర్వాత 2 ఇడ్లీ పాత్రలయితే వచ్చాయండి. తర్వాత ఇది తట్టు ఇడ్లీ అంటారు గదా! సో, ఆవిటి కుడుమని గూడా అంటారు. వాటికి సంబంధించి 2 పాత్రలయితే వచ్చాయి. మొత్తం 5 వచ్చాయన్నమాట ఈ ఇడ్లీ పాత్రకి. నా యొక్క కూపన్ కోడ్ యూజ్ చేసుకొని ద ఇండస్ వాల్యూ నుంచి మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కానీ సో, మీకు 12% ఆఫ్ అయితే ఉంటుందనమాట. మీరు ఈ ప్రొడక్ట్స్‌ని తీసుకోవాలంటే లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను అండ్ కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తానండి. సో, చూస్తున్నారు గదా! చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎక్కువ ఇయర్స్ మన్నిగ్గా ఉంటాయి. అదేంటక్క మనకి స్టీలియి ఎక్కడైనా దొరుకుతాయి. ఏం ప్రాబ్లమ్ లేదు. బయటైనా తీసుకోవచ్చు అనుకునే వాళ్ళకి నేనొక్కటే చెప్పాలనుకుంటున్నాను. బయట మీరు తీసుకున్న ఇంత మందంగా అయితే స్టీల్ ఐటెమ్స్ దొరకవండి. సో, నేను మునుపు తీసుకొనున్నాను కాబట్టి మీకంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. కాస్ట్‌ని బట్టి, క్వాలిటీని బట్టి మనకి ద ఇండస్ వాల్యూలో అయితే చాలా బెటర్ ప్రైజెస్‌కొస్తాయి. అది కాకుండా నా యొక్క కూపన్ కోడ్ యూజ్ చేయటం వల్ల ఉన్న ప్రైస్ కంటే మీకు కొంచెం తగ్గొస్తే ఎంత హ్యాపీయో చూడండి. మీరు ఒక్కటే ఆలోచించండి. సో, ఒకేసారి కొనుక్కోమని నేనైతే చెప్పను. ఎందుకంటే నేను అప్పుడొక ఐటెమ్, అప్పుడొక ఐటెమ్ తీసుకుంటున్నాను. నేను అల్యూమినియం పాత్రలు పక్కన పెట్టాలనే ట్రై చేస్తున్నాను. మాక్సిమం అలానే ఇది చేయాలి అనేసి అప్పుడొకటి, అప్పుడొకటి తీసుకుంటున్నాను. సో, మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి కుదిరినప్పుడల్లా తీసుకుంటూ ఉండండి. మన కూపన్ కోడ్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడొచ్చేసి నేను క్లాత్‌నయితే బన్నీ క్లాత్ తీసుకొని శుభ్రంగా కడుక్కొచ్చుకొనయితే నేను ఇడ్లీలయితే వేసుకుంటున్నాను. దీని బదులు కాటన్ క్లాత్ గూడా తీసుకుంటారు. కానీ మేమెక్కువగా బన్నీ క్లాత్‌లు యూజ్ చేసేటోళ్ళమనమాట. సో, అందుకోసమనేసి నేను ఇక్కడ బన్నీ క్లాతే యూజ్ చేస్తున్నాను. కాటన్‌ది గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిల్కీ అనుకోండి. అది కొంచెం కిందకి కారిపోయినట్టు ఇదవుతది. అంత బాగోవు కాబట్టి. సో, ఇవైతే మనకు కొంచెం మందంగా ఉంటాయి. బావుంటాయి కాబట్టి. ఇక్కడ నేను ఒక 30 ఇడ్లీ యేసుకుంటున్నాను. ఒకటి వచ్చేసేమో ఇడ్లీ పాత్రలో అయితే వేసేసుకుంటున్నాను.
నేను ఈరోజొచ్చి వాక్కాయ పప్పయితే ప్రిపేర్ చేద్దామనయితే అనుకుంటున్నాను. అండ్ తర్వాత సంయుక్త ఇడ్లీలు ఇలా వేస్తున్నప్పుడే వచ్చి "ఏమేస్తున్నావు?" అంది. "ఇడ్లీ చేస్తున్నా నాన్న" అని చెప్పాను. "నాకు ఇడ్లీలొద్దు మమ్మీ, నాకు స్వీట్ ఏమైనా కావాలంది." "అదేందే పొద్దున్నే స్వీట్ అంటావు" అనేసంటే, "లేదు నాకు స్వీట్ తినాలనిపిస్తుంది. ఏదైనా స్వీట్ కావాలి మమ్మీ. మా ఫ్రెండ్స్‌కి కూడా చెప్పాను. ఈరోజు స్వీట్ తీసుకొస్తాననేసి" అంది. సరే ఫ్రెండ్స్ అంది కాబట్టి ఇక నేను కూడా మన కొత్త పాత్ర ఎలాగో ఉంది కదా! సో, దాంట్లో చేద్దాము. మీకు కూడా చూపిద్దాము అన్న ఉద్దేశ్యంతో స్వీట్ చేస్తాలే అనయితే చెప్పాను. ఎప్పుడూ ఇండస్ వ్యాలీ నుంచి వచ్చిన పాత్రల్లో మనం ఎక్కువ చికెన్‌లు, బిర్యానీలు ఇవే అయిపోతున్నాయి గదా! సో, అందుకోసం ఈరోజైతే స్వీట్ చేసుకుందాం దాంట్లో అయితే. ఇక ఇక్కడ ఇడ్లీ పాత్రలో గూడా నేనైతే ప్లేట్‌లో గూడా చక్కగా ఇలా క్లాత్ అయితే పెట్టేసుకుంటున్నాననమాట. ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న తర్వాత. ఆల్రెడీ నేను వాటర్ పోసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుంచాను గదా! ఆ వాటర్ అయితే హీట్ అయిపోయాయన్నమాట. మీరెప్పుడైనా ఇడ్లీ తర్వాతొచ్చేసి ఇడ్లీలు 2 వేసుకోవాలనుకున్నప్పుడు, ముందు ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని, తర్వాత ఇడ్లీ ప్లేట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇడ్లీ అన్నది కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి, మనకి చక్కగా 2 మంచిగా కుక్ అవుతాయి. ఇడ్లీ ప్లేటు ముందు పెట్టుకుంటే గనక ఒక ప్లేట్ మీద ప్లేట్ అయిపోతుందనమాట. మనకి ఇక్కడ గిర్రల ప్రకారమే వాళ్ళు సైజెస్ అయితే ఇచ్చారు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఇడ్లీ అయితే కరెక్ట్‌గా ఒక 10 నిమిషాల్లో మనకు కుక్ అయిపోయిందండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోయింది. ఇక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాను. అత్తయ్యనైతే తీసి పక్కన పెట్టేసేయమన్నాను. ఇక్కడ వాక్కాయ పప్పయితే చేస్తున్నాను. ఎర్ర కందిపప్పు అన్నది మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది అనేసైతే నేను విన్నాననమాట. మీకు తెలిస్తే గనక దాన్ని మైసూర్ దాల్ అనో ఏదో అంటారు సంథింగ్. మీరు కూడా ఒకసారి నాకైతే కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ ఇక్కడ నేను ఇడ్లీ అన్నది కొంచెం తక్కువ బ్యాటర్ ఏసినట్టు మీకు అనిపించొచ్చు. ఎందుకంటే ఎంత బ్యాటర్ ఉందో అంతే యూజ్ చేసుకున్నాననమాట నేనైతే. సంయుక్త ఎలాగో వద్దని చెప్పింది కదా! అందుకోసం అనేసి. మా ఇంట్లో అత్తయ్య, మామయ్య ఇడ్లీలు ఎక్కువగా తినరండి. అది గూడా ఒక రీజన్ అనమాట. మేము కొంచెం ఇడ్లీలు తక్కువగా వేసుకోవటానికి. నేను, మా హస్బెండ్, పిల్లలు తప్ప అత్తయ్య, మామయ్యకి ఒక 2 ఇడ్లీలు 3 ఇడ్లీలున్నా సరిపోతాయన్నమాట. నిజం చెప్తున్నాను చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. ఎక్కడ అంటుకుపోకుండా నీట్‌గా వచ్చాయన్నమాట. మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడో, లేపోతే మీ అమ్మ వాళ్ళ ఇంటికాడో మీరు చూసుంటారు ఈ ఇడ్లీ అనేది. సో, కావాలి అనుకుంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా అంటే ఒక 5 ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి 5 డిఫరెంట్ రెసిపీస్‌కి గూడా మీకు యూజ్ అయిపోతాయి ఇవైతే. ఇక్కడ వచ్చేసి నేను దీంట్లో అత్తయ్య ఇడ్లీలు తీసేలోపు ఇక్కడ సన్న సేమియా వేయించేసి చక్కగా వాటర్ పోసయితే కుక్ చేస్తున్నాననమాట. ఇది కుక్ అయిన తర్వాత ఒక 2 బౌల్స్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. పార్వతి మార్నింగే స్వీటా అని మీరనొచ్చు. ఆఫ్‌కోర్స్ నాకు అనిపిచ్చింది. బట్ అప్పుడప్పుడు ఓకేలేండి పర్లేదు. డైలీ కాకుండా వీక్లీ వన్స్ గూడా నేను ప్రిఫర్ చేయను. 10 రోజులకొకసారంటే ఓకే. ఐ యాక్సెప్టెడ్ దట్ అనుకుంటాను. ఇక్కడొచ్చేసి నెయ్యయితే వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నాను. ఎందుకు అంటే గనక కొంచెం ఇది మనకి అంటుకోకుండా నీట్‌గా రావాలని. కానీ సన్న సేమియా గాబట్టి యూజ్ చేసింది కొంచెం అంటుకున్నట్టే వస్తది. మన నార్మల్ సేమియా లెక్క కేసర్ లెక్క అయితే ఇది రాదనమాట. కానీ టేస్ట్ ఉందండి. నిజంగా యమ్మీగా ఉందనమాట. కంప్లీట్‌గా కుక్ అయిన తర్వాతయితే చూసేయండి ఎంత బావుంది అన్నది. అండ్ దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ గూడా ఉండి యేసుంటే బావుండేదేమో అనేసి నాకైతే పర్సనల్‌గా అనిపిచ్చింది. ఎక్కడా మాడలేదు. మీరు చూసినట్టయితే గనక చక్కగొచ్చిందనమాట. టేస్ట్ గూడా మస్తుంది. దీంట్లో పాలు పోసుకుంటే గనక సూపర్‌గుంటదనమాట. పాలైతే లేవండి. అందుకోసం అనేసి నేనైతే పాలు పొయ్యలే అనమాట. ఇక మీకు కావాలి అనుకుంటే దీన్ని చక్కగా సేమియా లెక్క అయినా ఇది జేసుకోవచ్చు. ఇక్కడ సంయుక్త అయితే స్వీట్ పెట్టుకుంటుంది. చూస్తున్నారు గదా! ఎక్కడ గూడా మాడలేదు. అండ్ కొంచెం నేను కూల్ అయిన తర్వాత పెట్టుకొని తినమన్నాను. బాగా వేడి మీద కాకుండా. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను. ప్రొడక్ట్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. మీరు ఇండస్ వాల్యూ నుంచి ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా కానీ, నా యొక్క కూపన్ కోడ్ స్క్రీన్ మీద ఇచ్చింది పార్వతి 12 యూజ్ చేస్తే గనక మీకు ఆఫ్ అయితే ఉంటుందనమాట. ఇక్కడ చూస్తున్నారా వాక్కాయ పప్పు అయితే చేస్తున్నాను. ఈ సీజన్‌లో వాక్కాయ పప్పు అన్నది కామన్‌గా ఉంటుంది. వాక్కాయ పప్పు, చింత చిగురు పప్పు. చింత చిగురు పప్పు కొంచెం దగ్గుతుంది గానీ, వాక్కాయ పప్పు అనమాట. మామిడికాయ సీజన్ అయిపోయింది కాబట్టి.
ఇక్కడ చూస్తున్నారు గదా! నేను పప్పు చేస్తుంటే, ఆ పాప కారమేసుకొని కట్టుకుంటునంటే, మా అత్తయ్య గారు, మామయ్య గారు "ఏది తింటునంటే అది పెట్టరాదు, ఇంటికొచ్చిన తర్వాత తినిద్దిగా" అని. నేను చెప్పింది ఇవేనండి చిన్న చిన్న సపోర్ట్‌లు. నేనిక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ముందుగా చెప్తున్నాను. ఈ చిన్న చిన్న సపోర్ట్‌లయినా కానీ, సో, ఇంత కష్టపడి మనం చేసినప్పుడు ఎలా చెప్పండి? తర్వాత మా అత్తయ్య గారు మళ్ళీ పప్పు ఒక గిన్నెలో వేసేసి, "కొంచెం పప్పు గూడా తినమ్మా" అనేసైతే చెప్పారులెండి. చెప్పలేదని నేనసలు అనట్లేదు. బట్ చెప్తున్నాననమాట. ఇక్కడ అసలకా ఏం జరిగింది అన్నది క్లారిటీగా. సో, ఇదనమాట. కొంతమంది ఏమంటారంటే, ఇళ్లల్లో విషయాలు బయట చెప్తున్నావు పార్వతని. నేను చెప్పింది నార్మల్‌గానేనండి. మీరు ఊహించుకునే అంత పెద్ద పెద్ద విషయాలు గాదు. జస్ట్ నార్మల్ వేలో ఫన్నీగా చెప్పాననమాట. ఇంకొకటి మొన్న రీసెంట్‌గా పాప బర్త్‌డే వ్లాగ్ షేర్ చేసినప్పుడు, "నీ లెక్కే పొగరుగా తయారవుతుంది పాప" అన్నారు. ఓకే. వీడియోలో చూసుకొని మీకింత క్లారిటీ వచ్చిందంటే, మీరు చాలా గ్రేట్ అని నేను ఒప్పుకుంటాననమాట. సో, ఒక విషయం చెప్తున్నాను. నా మీద పడుతున్నారు చాలదా, ఇక నా పిల్ల మీద గూడా మీ ఏడుపులు పడాలా? కొంచెం ఆలోచించండి.